పేరు సరిత. నేను ఒక స్కూల్లో ప్రిన్సిపాల్గా చేస్తున్నాను. అయితే లాస్ట్ 2.5 years నుంచి స్లోగా నా కాళ్ళ మీద ముందు నొప్పి మొదలైంది, మోకాళ్ళ మీద. అది నెమ్మదిగా మోకాళ్ళ నొప్పి తగ్గేసి థైస్ మీద వచ్చింది. లెఫ్ట్ థై విపరీతంగా నొప్పి మొదలుపెట్టి ఎలా ఉండేదంటే నొప్పికితే మాత్రం నొప్పి తెలిసేది కాదు, లోపల మాత్రం అడుగు వేస్తే గుడ్డ పిండినట్టుగా అయిపోయేది. చాలా నొప్పి, అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. 2 మనుషులు సాయం చేసి నిలబడితే కానీ నిలబడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన మెడిసిన్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ వల్ల కడుపులో తిప్పేసేది, వారం రోజులు రిలీఫ్ ఉండేది. మెడిసిన్ మానగానే మళ్ళీ మొదలైంది ఎలోపతి. దాని తర్వాత కొంతమంది చెప్పారు ఫిజియోథెరపీకి వెళ్ళమని. ఫిజియోథెరపీకి స్పెండ్ ఎవ్రీ మంత్ 200 rupees చొప్పున వీక్లీ వచ్చేవాడు ఆయన. చేసిన ఒకరోజు అయితే ఫిజియోథెరపీ చేసి బయటకు వస్తున్నప్పుడు సడన్గా ఒక రాంగ్ స్టెప్ పడింది. 2 days నేను మంచి మంది నుంచి లేవలేని పరిస్థితి అయిపోయింది. లక్కీగా ఏంటంటే నా స్కూల్లోనే ఒక పేరెంట్ ఉన్నారు, సురేష్ గారు అని. ఆయన ఒకరోజు నన్ను చూసి ఈ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడైతే ఎలాంటి పరిస్థితి అంటే ఈ జన్మలో నేను ఇంకా నడవలేనన్న పరిస్థితి. కాలు విపరీతమైన హెవీ, లెఫ్ట్ థై అడుగు వేయలేను, బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అప్పుడు ఆయన అన్నారు, లేదు ఈ డాక్టర్ గారు బాగు చేస్తారు, నేను నమ్మకం ఉంచుకోండి, మొదలు పెట్టండి. డాక్టర్ గారిని అడిగితే 1 monthలో బాగు చేస్తానన్నారు. 1 month తర్వాత ఏం సార్ అన్నారు, 6 months కరెక్ట్గా టైం ఇవ్వండి, మీరు పరిగెట్టకపోతే నాకు చెప్పండి అన్నారు. సరే, ఈరోజుకి 6 months ఆల్మోస్ట్ అయ్యింది. దేవుడి దేవుళ్ళ నడవగలుగుతున్నాను. మెడిసిన్ ఎలా ఇచ్చారో ఏమిటో ప్రతిరోజు రిపోర్ట్ అడిగేవారు, ప్రతిరోజు రిపోర్ట్. ఒకసారి నేను చెప్పేదాన్ని, ఒకసారి మా హస్బెండ్ చెప్పేవారు. అయినా ఎవ్రీ టైం మెడిసిన్ మార్చి 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 ఆయన ఇచ్చి స్లోగా క్రమేపీ ఇది తగ్గుతూ వచ్చింది. ఈరోజు నాకు ఆ థైస్ మీద కూడా ఎలా ఉండేదంటే ఒక ఇంప్రెషన్స్, ఒక చెట్టు వేర్లు ఎలా ఉంటాయో అలా ఇంప్రెషన్స్ ఉండేవి, రెడ్డిష్ కలర్లో. తర్వాత స్లోగా అది బ్లాక్ అవ్వడం మొదలుపెట్టి తర్వాత అది కనిపించలేదు. అది పోనప్పటి నుంచే నాకు కాస్త మజిల్ స్ట్రెంథన్ అయినట్టుగా అనిపించి ఆ తిప్పడం తగ్గింది. అడుగు వేస్తే కాస్త స్టేబుల్గా పడేది అడుగు. రెండోది ఏంటంటే కాళ్ళు నొప్పి, పాదం మొయ్యగానే నొప్పి వచ్చేది, భలే స్ట్రెయినస్ నొప్పి. ఆ నొప్పి తగ్గింది. ఇప్పుడు నెమ్మదిగా అడుగు వేసాను కొన్నాళ్ళు. ఒక లాస్ట్ 1.5 months నుంచి మాత్రం నీట్గా నడవగలుగుతున్నాను, సపోర్ట్ లేకుండా నడవగలుగుతున్నాను. అన్ఫార్చునేట్లీ 2 months రాలేకపోయాను డాక్టర్ గారి దగ్గరికి. ఈరోజు మళ్ళీ వచ్చాను. వచ్చినందుకు డాక్టర్ గారు అదే చెప్పారు, మీరు ఈ మెడిసిన్ ఇలా వాడుతూ ఉంటే కంపల్సరీగా ఇది క్యూర్ అవుతుంది. కానీ నా ఎక్స్పీరియన్స్లో మాత్రం ఇది కాని పని అయ్యింది. ఎందుకంటే ఈ లైఫ్లో నేను మళ్ళీ నడవగలుగుతాను. ఇంట్లో బెడ్, బాత్రూమ్ తప్పితే ఇంకో పని చేయలేదు లాస్ట్ 1 year. ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను. ఐఎమ్ కుకింగ్. తెల్లారి 4కి లేచి వంట చేసుకొని అన్నీ చేసుకొని మా బెడ్ రీడర్ అత్తగారిని చూసుకుంటూ మళ్ళీ స్కూల్కి వెళ్ళి రాగలుగుతాను. అంటే అది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ విచ్ ఈస్ ఎగ్జాగరేటింగ్, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, ఐ నో ఇట్ అండ్ ఐ రియలైజ్ ఇట్. ఏదైనా ఇన్క్యూరబుల్ డిసీజ్ ఏదైనా నేను అనుకుంటాను హోమియోపతి క్యూర్ చేయగలుగుతుంది. 2 చేయగలిగాను, ఇది చేశాను కనుక, ఇది ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కనుక ఈ మాట నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవుడు ఆయన ఎప్పుడూ చల్లగా ఉంచాలి. ఎందుకంటే నేను చాలా మధ్యతరగతి కుటుంబీకురాలు. ఆయనకి నేను ఏమీ చేయలేను, కానీ ఆయన నాకు చేసింది మాత్రం నేను జీవితాల్లో మరవలేను. సురేష్ గారు నా పేరెంట్, ఎవరైతే ఆయన ఈ దారి చూపించారో, ఈరోజు ఆయన ఒక దారి చూపించినందుకు నేను కూడా ఒక 10 మందికి ఈ విధంగా సాయం పడగలిగానంటే దేవుడు నాకు ఆ సాయం చేయగలిగితే చాలు. థ్యాంక్ యూ.